హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి చేరుకోవడంతో పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని చోట్ల ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గట్టు భీమవరం, కీసర టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని వారు మీడియాకు వెల్లడించారు. ఒకసారి మనం వేసే ఓటు మన భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి కదా. సో మా ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, మంచి మంత్రులు రావాలి, మంచి ముఖ్యమంత్రి రావాలి. సో దానికోసం అని చెప్పి కంపల్సరీగా ఓటు వేయడం నేను ఒక్కనే, చాలామంది వస్తున్నాను హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఓటు ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలి. అది మన రైట్, ప్రాథమిక హక్కు. హైదరాబాద్ నుంచి వస్తున్నామండి, మాది గుంటూరు. ఓటు కోసం వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈసారి కంపల్సరీ మార్పు కోరుకుంటున్నాము. అందుకని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు కూడా అందరినీ కూడా ఆస్కింగ్ దెమ్ టు ఓట్ చేయమని అడుగుతున్నాను. ఎందుకంటే ఇది అందరి భవిష్యత్తు కోసం, ఏపీ డెవలప్మెంట్ కోసం అండి. ఎందుకంటే ఇప్పుడు మన అందరం ఏపీకి సంబంధించిన వాళ్ళం ఎక్కడెక్కడో వెళ్ళి జాబులు చేసుకుంటాం. మన పిల్లలు అక్కడే మన అమ్మ నాన్నల్ని, పేరెంట్స్ని అందరిని వదిలేసుకొని ఎక్కడో జాబులు చేసుకుంటున్నాము. ఆ ఇంపార్టెన్స్ మన ఏరియా డెవలప్ అయితే మన పిల్లలు మన ఊరిలో ఉండి అక్కడ మన ఏరియా డెవలప్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాము. అందుకే వచ్చి కంపల్సరీ మనం ఓటు వేసుకుంటున్నామండి. ఓటు వినియోగించుకోవటం మన ప్రధాన హక్కు. సో కంపల్సరీ మనం ఓటు వేయందే మనం ఏది ప్రశ్నించడానికి లేదు, ఏమీ ఉండదు. కాబట్టి అంత ఖర్చు అయినా సరే అందరం ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరం కలిసి ఓటు వేయడానికి బయలుదేరాం.